హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు ఎక్వేరియం వరల్డ్ తెలుగు ఛానల్. ప్రతిసారి చాలామంది ఈ టాపిక్ గురించి అడిగిందే, నేను ప్రతిసారి వీడియోస్ అయితే చేస్తున్నదే. అదేంటి అంటే గప్పీ ఫిష్ అసలు కలర్ అనేది ఎందుకు గ్రోత్ అవ్వటం లేదు, అండ్ గప్పీ ఫిష్ బేబీస్, టెట్రా ఫిష్ బేబీస్, అలాగే ఏదైనా ఫిష్ బేబీ ఎందుకు గ్రోత్ అవ్వట్లేదు అనేది అంటున్నారు. ఈ రోజు వీడియోలో గప్పీ ఫిష్ బేబీస్ ఎందుకు గ్రో అవ్వట్లేదు అనేది చెప్తాను. అండ్ అలాగే ఆగండి, అప్పుడే వీడియో స్కిప్ చేయకండి. రీసెంట్గా నేనైతే చెప్పాను కదా, ప్లాంటెడ్ ఎక్వేరియం గురించి సరుకు అంతా తెప్పేస్తానని చెప్పి. అదొక పెద్ద కథ ఉన్నది, కథ వినాలి కదా మరి. ఓకేనా? ఈ వీడియో తర్వాత అయితే మీరు విందరు కదా. ఈ వీడియోలో అయితే మనం ఫిష్ ఫ్రైస్ని ఎలా పెంచాలనేది చూద్దాము. ఫస్ట్ ఫిష్ ఫ్రైస్ మనం తీసుకొని వచ్చిన వెంటనే దానికి చాలా టేక్ కేరింగ్ అయితే చేసుకోవాలి. బేబీస్ పుట్టిన తర్వాత లైక్ ఒక 4 to 5 days అయితే మనం వాటర్ అనేది చేంజ్ చేయకూడదు. అండ్ దాని తర్వాత వచ్చేస్తే ఫిష్ ఫుడ్ ఎలా తింటుంది అని అయితే మనం అబ్జర్వ్ చేసుకొని ఎలాంటి ఫుడ్ వాడాలి అంటే చాలా మంచి ఫుడ్ అయితే వాడుకోవాలి. అండ్ రీసెంట్గా మనం ఒక ఫిష్ ఫుడ్ అనేది అయితే బై చేసుకొని అయితే రావడం జరిగింది. అదేంటి అంటే టెర్రా గప్పీ ఫుడ్ అనమాట. ఇది మెయిన్గా గప్పీస్ కోసం అయితే రెడీ చేయ ఫుడ్ అనమాట, మేడ్ ఇన్ జర్మనీ. చాలా బాగుంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నేను నార్మల్గా ఏమీ చూపించి చేసేయట్లేదు వీడియో. నేను దగ్గర ఒక 3 to 4 months నుండి వాడుతూనే నేనైతే వీడియో అనేది అయితే చేస్తున్నాను. నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది గైస్. ఎందుకంటే ఈ గప్పీ ఇది 20 grams ఫుడ్డే, బట్ ఇది చాలా టైం అయితే వస్తుంది మీకు. మీ దగ్గర ఎన్ని రేజ్ ఫిష్ ఫ్రైస్ ఉంటే అన్ని వరకు అయితే వస్తుంది అనమాట ఫుడ్. ఎందుకంటే నేను ఓపెన్ చేసి చూపించింది అంతా మీకు అయితే స్క్రీన్ మీద కూడా వేస్తాను. చూడండి, ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది ఫిష్ ఫుడ్, అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది గైస్. చూడండి ఫ్రంట్ ఒకసారి చూడండి, మేడ్ ఇన్ జర్మనీ అని కూడా ఇక్కడైతే ఉంటుంది. ఓ గైస్, ఎక్సలెంట్ కదా. చూడండి బ్యాక్ సైడ్. ఇది టెర్రా గప్పీ ఫుడ్ అనమాట. కంపెనీ ఏమొచ్చో టెర్రా, సూపర్ అనమాట. ఆల్రెడీ టెర్రాకి సంబంధించిన నేను టెర్రా బీటా ఫిష్ ఫుడ్ అనేది చేశాను వీడియో. అది ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసి ఆ ఫుడ్ కూడా బై చేసుకోండి. ఈ ఫుడ్ లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ఫుడ్ ఎందుకంటే నేను రికమెండ్ చేస్తున్నా, ఇది నార్మల్గా మార్కెట్స్లో ఉండే ఫుడ్స్ లాంటిది అయితే అస్సలు కాదు. ఎందుకంటే ఇది 0.5 mm అనమాట. అంటే చూడండి, ఆల్మోస్ట్ పిల్లెట్ అనేది పౌడర్ టైప్లోనైతే ఉంటుంది. ఎంత చిన్న ఫ్రై అయినా సరే ఫిష్ ఫ్రై ఈజీగా అయితే తింటుంది. ఫిష్ ఫ్రై అంటే ఫిషెస్ని ఫ్రై చేసుకోవడం అదేం కాదు, ఫిష్ బేబీని ఫిష్ ఫ్రై అని అయితే మనం అంటాము. ఓకేనా? అండ్ ఈ ఫుడ్ గురించి ఇంకా మనం మాట్లాడుకోవాలంటే ఫిషెస్ కలర్ అనేది గ్రోత్ అయితే అవుతుంది. మెయిన్గా గప్పీ ఫ్రైస్కి మనకు కావాల్సింది కలర్ గ్రోత్ అండ్ అలాగే బాడీ గ్రోత్ అనేది అయితే మనకు కావాలి. చిన్నప్పుడు బేబీ నుండి అడల్ట్ సైజ్ వరకు మనం గప్పీ ఫ్రైస్ని పెంచడం వరకు అయితే మనం అయితే చూస్తాము. అదైతే ఈ ఫుడ్లోనైతే ఉన్నది గైస్. మిగతా డీటెయిల్స్ అన్ని మీకు స్క్రీన్ మీద చూపెడతాను, మీరు అయితే చూడండి. అండ్ అలాగే ఫిష్ ఫుడ్ గురించి మీరు కంగారు ఏం పడాల్సిన లేదు, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మీరు వెంటనే వెళ్ళైతే బై చేసుకోండి. ఎందుకంటే మీరు కనుక బై చేసుకున్నారనుకో, ఒక్కొక్కరిని చూసి ఒక్కొక్కరు కొనుక్కుంటారు. దానివల్ల ఈ గప్పీ ఫిష్ ఫ్రైస్ అనేది గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. డే బై డే గ్రోత్ అనేది అయితే వస్తుంది. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో చెప్పాను కదా, ఫిష్ కలర్ గ్రోత్ అండ్ అలాగే టైల్ గ్రోత్ కూడా అయితే వస్తుంది. నా దగ్గర ఉన్న ఫ్రైస్ మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు, స్క్రీన్ మీద అక్కడ వేస్తుంటాను అప్పుడప్పుడు చూడండి. టైల్స్ అనేవి చిన్న పిల్ల బేబీ అప్పుడే టైల్స్ అప్పుడే రెడ్ కలర్ అయితే వచ్చేస్తున్నాయి. హైలైట్ అన్నమాట. ఇదివరకు నేను ఫిష్ ఫుడ్స్ వాడినప్పుడు ఎలా ఉండేదంటే, నార్మల్గా గప్పీ బేబీ పుట్టిన తర్వాత మినిమం అది అడల్ట్ సైజ్ రావడానికి దగ్గర 4 to 5 months అయితే పట్టింది. బట్ ఈ ఫిష్ ఫుడ్ వాడిన తర్వాత మాత్రం, నేను టెర్రా గప్పీ ఫుడ్ వాడిన తర్వాత మాత్రం నార్మల్గా 20 daysకి టైల్స్ అనేవి అయితే కలర్ వస్తున్నాయి. ఇది మెయిన్గా గప్పీస్ కోసం అయితే రెడీ చేసిన ఫుడ్ అనమాట. లేదు మా దగ్గర మౌలీ బేబీస్ ఉన్నాయి, జిబ్రా బేబీస్ ఉన్నాయి, లేదంటే చిన్న బేబీస్ ఉన్నాయి అంటే వాటికి కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ గప్పీస్ కనుక యూజ్ చేసుకుంటే చాలా యూజ్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫిష్ ఫుడ్ ఉంది కదా, ఇది ఆల్మోస్ట్ నేచర్కి దగ్గరలో ఉన్నది, న్యాచురల్కి. ఎందుకంటే నేచర్లో గప్పీ ఫ్రైస్ కానీ ఏవైనా ఫిష్ ఫ్రైస్ కానీ అలాగైతే ఫుడ్ని తిని అవైతే సాటిస్ఫాక్షన్ అవి కలర్ కానీ ఆటోమేటిక్గా గ్రోత్ అయితే వస్తుందో, అలాగే ఈ ఫుడ్ కూడా తిన్న తర్వాత అయితే ఫిషెస్ అనేవి అయితే ఫీల్ అవుతాయి అనమాట. అండ్ ఈ ఫిష్ ఫుడ్లో కొన్ని కన్సిస్టెన్స్ అయితే కలిసాయి. శ్రిమ్స్, ప్రోటీన్, ఆటోమేటిక్గా బ్యాలెన్స్ డైట్ అనేది అయితే అవుతుంది. అండ్ అలాగే ఇంప్రూవింగ్ ఇమ్యూనిటీ పవర్ ఆల్సో. ఓకేనా? అండ్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది టెర్రా గప్పీ ఫుడ్తోనైతే. ఫ్రెండ్స్, ఇదిగోండి నా అవుట్డోర్ ఫిష్ టబ్ అయితే. ఇందులో చాలా గప్పీస్ అయితే ఉన్నాయి. మీకు తెలుసు కదా, నా దగ్గర బకెట్లోనైతే ఉండేవి గప్పీ ఫిష్ ఫ్రైస్ అన్నీ అని. అయితే ఈ అన్నిటిని నేనేం చేశానంటే టబ్లోనైతే పెట్టేశాను.
టబ్లో ఎందుకంటే పెట్టాను, కొంచెం స్పీడ్గా స్విమ్ చేస్తాయి. అండ్ అలాగే ఈ టెర్రా గప్పీ ఫుడ్ వాడిన తర్వాత ఇంకొంచెం గ్రోత్ ఉంటుంది కదా స్పీడ్గా అని చెప్పి ఈ టెర్రా గప్పీ ఫుడ్లో అయితే క్రూడ్ ప్రోటీన్ 47% అయితే ఉంది. అండ్ అలాగే క్రూడ్ ఫ్యాట్ 8.4% ఉంది. క్రూడ్ మాయిశ్చర్ ఏమొచ్చో 7.9% ఉంది. అండ్ క్రూడ్ ఫ్యాబర్ 3.7% ఉంది. ఇది వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ మేడ్ ఇన్ జర్మనీ క్వాలిటీ ఫుడ్ అనమాట. టెర్రా బ్రాండ్ గప్పీ ఫుడ్, ఓకేనా. అండ్ ఇవన్నీ చూసారు కదా, నేనైతే ఫీడ్ చేస్తున్నాను. చాలా చిన్న చిన్న పిల్లెట్స్ అయితే ఉన్నాయి. పిల్లెట్స్ అంటే చాలా చిన్న పౌడర్ లాగా ఉంటుంది ఇదంతా ఫుడ్ అనమాట. కానీ గప్పీసే మాత్రం చూడగలవు అది ఎంత ఫుడ్ ఉంది ఏంటని చెప్పి. ఇది 0.5 mm గప్పీ ఫుడ్. అండ్ ఇక్కడ మీరు చూసారు కదా నా దగ్గర ఉన్న ఫ్రైస్ ఎంత స్పీడ్గా వచ్చేది తింటున్నాయో. అండ్ అలాగే మీకు కొన్ని డిస్ప్లే మీద కూడా వేస్తాను, అవి ఎలా తింటున్నాయి ఏంటి అని అయితే మీరే చూడండి. అండ్ నేను ఇలాగ జిబ్రాస్కి కూడా అయితే ఫీడ్ చేశాను. ఓన్లీ గప్పీస్కే ఫీడ్ చేస్తే బాగోదు కదా ఒక వీడియోలో అని చెప్పి. యాక్చువల్గా ఇదంతా గప్పీ ఫీడ్, బట్ ఐ హ్యావ్ ఫీడ్ అండ్ టు జబ్రా ఫిషెస్ ఆల్సో. చూసారు కదా ఎంత ఎక్సలెంట్ తింటున్నాయి జబ్రా ఫిషెస్ కూడా. వావ్ గైస్, ఎక్సలెంట్ అబ్బా. అండ్ ఇక్కడ మనం గప్పీ ఫుడ్ అయితే అలాగైతే పెట్టాము, ఒకసారి చూడండి ఎంత బాగుందో. అలా కనుక ఉన్నట్టయితే డైరెక్ట్గా మనం తీసుకొని డైరెక్ట్గా ఫీడింగ్ అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ దీంట్లోనే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ష్రింప్స్ ప్రోటీన్ 35% అయితే ఉంది. అండ్ సోయాబీన్ మీల్ 1.41% ఉంది. అండ్ డిడిడి కూడా ఉన్నది. అలాగే కొన్ని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు ఫుడ్ కొన్ని తర్వాత దాని బ్యాక్ సైడ్ అయితే మెన్షన్ చేసి ఉంటాయి, అవన్నీ అయితే ఒకసారి చూసుకోండి. ప్రోబయోటిక్స్ అలాంటివి కూడా ఎక్సెట్రా అయితే ఉన్నాయి. ఫుడ్ మీ అందరూ బై చేసుకోవాలనుకుంటారు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మళ్ళీ చెప్తున్నా కదా, ఇది మేడ్ ఇన్ జర్మనీ ఫుడ్, 20 grams ఫుడ్, చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తే చూడండి. వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటి అంటే ఏ మిక్స్ ఆఫ్ యానిమల్ ప్రోటీన్ అండ్ ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. వావ్, ఎంత ఎక్సలెంట్గా ఉన్నదో చూసారు కదా. బ్యాలెన్స్డ్ న్యూట్రియంట్లీ రిచ్ డైట్ ఫర్ యువర్ గప్పీ ఫిషెస్, సపోర్టింగ్ దేర్ ఓవరాల్ హెల్త్, పర్ఫెక్ట్ పౌడర్ ఫర్ గప్పీ ఫిషెస్ 0.5 mm. వీళ్ళు మళ్ళీ అయితే మెన్షన్ చేశారు 0.5 mm అయితే ఉన్నదని చెప్పి. ప్రతిసారి ఫిష్ ఫుడ్స్ మీద వీడియోస్ అనేవి చేస్తుంటాను, మీరైతే అవి ఇష్టపడితే మీరు అయితే బై చేసుకుంటారు. కానీ ఈసారి చేసే ఫిష్ ఫుడ్ మాత్రం మీరు కంపల్సరిగా అయితే బై చేసుకోవాలని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది మీరు బై చేసుకున్న తర్వాత మీకైతే తెలుస్తుంది ఎందుకు ఏంటి అని చెప్పి. ఇది చాలా చాలా చిన్న పౌడర్ లాగా అయితే ఉంటుంది. గప్పీ ఫుడ్ అనమాట, టెర్రా బ్రాండ్ గప్పీ ఫుడ్ మేడ్ ఇన్ జర్మనీ. నేనంత గట్టిగా చెప్పడానికి కారణం ఇది గైస్. వీడియో వస్తే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిష్ ఫుడ్స్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వెంటనే వెళ్ళే చెక్ చేయండి. కంపల్సరీగా బై అయితే చేసుకోండి. ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి అర్థమైతే చేసుకోండి. మీ దగ్గర ఫిష్ బేబీస్ పుట్టి ఒకవేళ కనుక పెరగాలి అనుకుంటే మాత్రం ఈ ఫుడ్ అనేది అయితే చాలా చాలా బాగుంటుంది. ఫిష్ ఫ్రైస్కే కాదు, మొత్తం ఏ ఫిషెస్కి అయినా సరే గప్పీస్ ఇక్కడ చూసారు కదా, కలర్ ఎన్హాన్స్మెంట్ అది ఇది అయితే మొత్తం అంతా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. నిజంగా చెప్తున్నా, గప్పీస్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ అనమాట. నిజంగా నేను నా జీవితంలో ఇంత మంచి ఫుడ్ అయితే ఎప్పుడు చూడలేదు. నిజంగా చెప్తున్నా, నార్మల్గా నేనైతే చెప్పేదే, నేను వాడేది కాబట్టి. నేనైతే ఇప్పటికొచ్చి ఇలాంటి ఫుడ్ అయితే నేనైతే చూడలే. ఎందుకంటే ప్రతిసారి నేను పిల్లెట్స్ తీసుకొని వచ్చేవాడిని, వాటిని పౌడర్ చేసేవాడిని, వాటిని ఫీడింగ్ అయితే ఇచ్చేవాడిని. కానీ ఇదైతే ఉండడమే 0.5 mm పిల్లెట్ అయితే ఉన్నదనమాట. అంటే అర్థం చేసుకోండి ఎంత చిన్నది ఉంటుందో. ఫిష్ ఫ్రైస్ కూడా ఈజీగా తినేస్తాయి అన్నమాట. ఒక లైవ్ ఫుడ్, చిన్న చిన్న లైవ్ పురుగులు ఎలాంటివి ఎలాగైతే తింటాయో నేచురల్లోనే, అలాగైతే ఈ ఫుడ్ని కూడా అయితే తింటాయి. నేనైతే బై చేసుకోవాలని అయితే అనుకుంటున్నా. మరి మీ ఇష్టం, ఓకేనా. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాం, వెంటనే టెర్రా గప్పీ ఫుడ్ అయితే బై చేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఓకేనా గైస్, బాయ్.